హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు గ్రూప్ 2 రిజల్ట్స్ కూడా ఆల్రెడీ వచ్చేసాయి. సో ఈ కాంటెక్స్లో ఏంటంటే చాలామంది గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలా, ఎందుకంటే డిస్క్రిప్టివ్ ఫామ్లో ఉంటుంది. దాంతోపాటు గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్కి కూడా ఆబ్జెక్టివ్లో ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇలా డిఫరెన్స్ ఏది కాన్సన్ట్రేట్ చేయాలి, ఏది ఫోకస్ చేయాలి అని కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అసలు ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయగలం అనేది, దాంతోపాటు సోర్సెస్ అండ్ టెస్ట్ సిరీస్ కానీ మన ప్రిపరేషన్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి గ్రూప్ 2కి సంబంధించి ఎక్స్క్లూజివ్గా మెయిన్స్ అనే గ్రూప్ 1 మెయిన్స్ అనేది మనం ఇంకో వీడియోలో డిస్కస్ చేసాం. మీరు ఆ వీడియోని వాచ్ చేయొచ్చు. సో గ్రూప్ 2కి సంబంధించి మనం ఏం చేయగలం అనేది ఈరోజు చూద్దాం అనమాట. సో ఫస్ట్ ఏంటంటే ఎవరైతే గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వాలిఫై గ్రూప్ 2 మెయిన్స్కి ఎలిజిబిలిటీ సాధించారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ అవర్ సైడ్. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే దీంట్లో అసలు కామన్ ఎఫ్ఏక్యూస్ ఏమున్నాయి అనేది. సో చాలామంది ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు యూపీఎస్సీ ప్రిలిమ్స్కి అటెంప్ట్ ఇస్తారు. ఎందుకంటే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కూడా రాస్తున్నారు. స్టేట్ పీసీస్ అనేవి చాలా రేర్గా జరుగుతుంటాయి కాబట్టి జనరల్గా మన ఏపీ తెలంగాణ వాళ్ళు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కూడా ఈ నోటిఫికేషన్స్ పడ్డప్పుడు వాళ్ళ ఛాన్స్ కూడా వాళ్ళు అప్లై చేసి చూడటానికి ట్రై చేస్తారనమాట. సో మనం ఏంటి ఇప్పుడు యూపీఎస్సీ ప్రిలిమ్స్ దగ్గరలో ఉంది, దాంతోపాటు గ్రూప్ 1 మెయిన్స్ ఉంది, గ్రూప్ 2 కూడా మెయిన్స్ ఉంది. సో ఇది ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అని చూస్తే కనుక యూపీఎస్సీ ప్రిలిమ్స్ కానీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కానీ రెండు ఆబ్జెక్టివ్ ఫార్మాట్లో ఉన్నాయి. అదొక అడ్వాంటేజ్ మీకు. అంటే యూపీఎస్సీలో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ కూడా మళ్ళీ గ్రూప్ 2 మెయిన్స్లో ఉన్నాయి. ఒక ఏపీ హిస్టరీ ఒక్కటే కనుక మీరు చూస్తే అది ఒక్కటే ఎక్స్క్లూజివ్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇండియన్ ఎకానమీతో పాటు ఏపీ ఎకానమీ ఎక్స్క్లూజివ్గా చదవాల్సి ఉంటుంది. అంతకు తప్పించి మిగతావన్నీ కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ ఇష్యూస్ కానీ, ఇండియన్ పాలిటీ పేపర్ 75 మార్క్స్ కానీ ఇది యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఉంటుంది, సేమ్ గ్రూప్ 2 మెయిన్స్లో కూడా ఉంది. సో మీరు ఈ రెండు కూడా అడ్వాంటేజెస్గా చదువుకోవచ్చు. ఎప్పుడైతే మీరు ఫోకస్ అనేది రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చదవచ్చు. దాని తర్వాత గ్రూప్ 2 మెయిన్స్ రాసే వాళ్ళు గ్రూప్ 1 మెయిన్స్ కూడా రాయాల్సి వస్తాయి. ఇక్కడ ఏంటంటే మీరు కామన్గా మళ్ళీ ఎస్ఎన్టీ ఎన్వైర్న్మెంట్ ఉంది, పాలిటీ పేపర్ ఉంది, ఇండియన్ ఎకానమీ, ఏపీ హిస్టరీ కూడా ఉంది. కానీ మీరు చదివేటప్పుడే ఫస్ట్ ఏంటంటే మనం ఎప్పుడూ కూడా హ్యూమన్లీ పాసిబుల్ కాదు, ఎలా మనం రెండింటి మీద ఈక్వల్ ఫోకస్ పెట్టలేము. ఏదైనా రెండు పనులు చేయాల్సి వస్తాయి. సో ఒకదాని మీద ఎక్కువ పెడతాం, ఇంకోటి ఏంటంటే తక్కువ పెడతాం. సో మనం ప్రయారిటీని బట్టి చేసుకోవాలి. ఇక్కడ ప్రయారిటీ ఇన్ ద సెన్స్ మీరు ఏం చేయాలి, గ్రూప్ 1 మెయిన్స్ అంటే మీరు మంచిగా ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ మీరు చేయగలరా, బాగా ప్రెజెంట్ చేయగలరా అని మీకు కాన్ఫిడెన్స్ ఉంటే కనుక గ్రూప్ 1 మెయిన్స్ మీరు ఎలిజిబిలిటీ సంపాదించుంటే కనుక మీరు దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే ఇన్ఫర్మేషన్ నుంచే గ్రూప్ 2కి కూడా కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది, ఎందుకంటే ఫస్ట్ గ్రూప్ 2 మెయిన్స్ ఉంది, మీకు ఆబ్జెక్టివ్ ఉంది, దాని తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ ఉంది. సో ఫస్ట్ దీని మీద కూడా ఫోకస్ చేస్తూ మీ ప్రిపరేషన్ ఇంటిగ్రేటెడ్గా చేసుకోవచ్చు. ఒకవేళ నా ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అంత బాగాలేదు, నేను ఆన్సర్స్ ప్రాపర్గా రాయలేను అని మీకు సెల్ఫ్ డౌట్ ఉంటే కనుక మీరు గ్రూప్ 1 మెయిన్స్కి కూడా ఛాన్స్ ఇవ్వండి, కానీ గ్రూప్ 2 మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి, గ్రూప్ 2 మెయిన్స్ మీద. సో మీకు ఏంటంటే ఇది ఖచ్చితంగా అయిపోవాలన్నట్టు పెట్టుకోండి. కాకపోతే మీ సైడ్ నుంచి మీరు బెస్ట్ ఎంత ఇవ్వగలరో అంత గ్రూప్ 1 మెయిన్స్కి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా మీ ప్రిపరేషన్ని 3 విధాలుగా అంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్, గ్రూప్ 2 మెయిన్స్కి డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది మీ సెల్ఫ్ ప్రయారిటీని బట్టి. సో మీరున్న పొజిషన్ని బట్టి మీకు ఏది డ్రీమ్ జాబ్ ఉంటుందో లేకపోతే మీకున్న ప్రయారిటీని బట్టి చూస్ చేసుకోండి. సో ఏదైనా ఒక్కటి చూస్ చేసుకొని దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. లేదంటే కనుక చాలా ఇబ్బంది పడతారు. తర్వాత అన్నిట్లో మనం టైం డివోట్ చేయలేక ఏది రాకపోతే చివరికి బాధపడాల్సింది కూడా మనమే. సో ఫస్ట్ మీ ప్రయారిటీస్ని ఐడెంటిఫై చేయండి. దాంతోపాటు మీరు ఏం చేయాలి, అసలు ఫస్ట్ ఇప్పుడు గ్రూప్ 2 మెయిన్స్ చూస్తే కనుక ఆబ్జెక్టివ్ ఉంది, మనకి డిస్క్రిప్టివ్ పేపర్స్ కంపారిటివ్లీ ఈజీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి రిజల్ట్ సిలబస్ ఉంటుంది, ఆ సిలబస్ నుంచి మనం ప్రిపేర్ అయితే కనుక ఆన్సర్స్ చేయొచ్చు మనం. కానీ ఆబ్జెక్టివ్ ఈ మధ్య ఎలా అవుతుంది, యూపీఎస్సీ ప్రిలిమ్స్ పక్కన పెడితే మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్ అన్ప్రెడిక్టబుల్ అనేది ఎప్పుడు చూసిందే. గ్రూప్ 1 ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ చూస్తే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కానీ క్వశ్చన్స్ యూపీఎస్సీని మించిన స్టాండర్డ్లో ఉన్నాయి. అది మనం అన్డినయబుల్ ఫ్యాక్ట్గా చెప్పొచ్చు. సో మనం ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుంది అంటే కనుక మీరు క్వశ్చన్ పేపర్స్ రీసెంట్ టైమ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీకి రిలేటెడ్ అయిన ఎగ్జామ్ జరిగింది, సిబిఐ ఎగ్జామ్ జరిగింది రీసెంట్ టైమ్స్లో. సో 2024లో సో యూపీఎస్సీ ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది, ఎలాంటి వాటి నుంచి క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నారని చూడండి. దాంతోపాటు మీరు గ్రూప్ 2 మెయిన్స్ రాయబోయే ముందు యూపీఎస్సీ ప్రిలిమ్స్ జరుగుతుంది, తర్వాత టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా జరుగుతుంది. సో ఈ పేపర్స్ కూడా చూడండి. ఎందుకంటే మీరు ఏపీ స్పెసిఫిక్ ఉండవు కానీ మిగతా యూపీఎస్సీ కామన్ సిలబస్లో ఉన్న వాటిని చూస్తే అసలు ఎగ్జామినర్ మైండ్ సెట్ ఏంటనే తెలుస్తుంది ఫస్ట్.
వాళ్ళు ఏ ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, క్వశ్చన్స్ని ఎలా అడుగుతున్నారు, కరెంట్ అఫైర్స్ ఎలాంటివి చూడాల్సి ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా మీకు ప్రాపర్ ఐడియా వస్తుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, అంటే మీరు మీ ఓన్ ఎగ్జామ్కి కాకుండా అదర్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ స్టాండర్డ్ ఆర్ ఎక్కువ స్టాండర్డ్లోనో వాటిని కూడా రిఫర్ చేయడం వల్ల ఏంటంటే మనం ముందే జాగ్రత్త పడవచ్చు. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం వల్ల ఉపయోగం ఉండదు కదా. సో మనం ఏంటంటే కొంచెం కాషియస్గా మన ప్రిపరేషన్ అనే దాన్ని ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటే కనుక తర్వాత దానివల్ల వచ్చే డ్యామేజ్ అనే దాన్ని మనం తగ్గించుకోవచ్చు. సో ఇది ఫస్ట్ థింగ్. దాని తర్వాత మనం ఏం చేయాల్సి ఉంటుంది, సోర్సెస్ అనేవి చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. ఏపీకి అంటే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు చాలామంది చెప్పేది ఏంటంటే మాకు ప్రాపర్ సోర్సెస్ లేవు అని. సో తెలుగు మీడియం వాళ్ళకి ఎక్కువ ఉన్నాయని నాకు అంత పర్సనల్గా అంత ఐడియా లేదు. బట్ స్టిల్ ఏంటంటే నేను కనుక్కున్న దాంట్లో, నాకు తెలిసిన దాంట్లో ఏపీ హిస్టరీకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి రఘునాథ్ రావు, ఏపీ తెలుగు మీడియం గ్రూప్ 1 గ్రూప్ 2 మెయిన్స్ చదువుతున్న వాళ్ళకి కానీ మీరు చూస్తే కరీం సార్ బుక్ చాలా బాగుంది అని తెలుగు మీడియం అభ్యర్థులకి బాగుందని తెలిసింది. దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైర్న్మెంట్కి హరికృష్ణ సార్ బుక్ కానీ లేకపోతే విన్నర్స్ పబ్లికేషన్స్ది కానీ అది కూడా బాగుంది. దాంతోపాటు జాగ్రఫీ చూస్తే కనుక మీరు తెలుగు అకాడమీ కానీ ఎస్సీఆర్టీస్ కానీ ఇవి ఫస్ట్ చదవండి. ఏపీ స్పెసిఫికే చెప్తున్నాను నేను, కంబైన్డ్గా అంటే జనరల్గా అందరికీ తెలిసినవి. సో తర్వాత పాలిటీకి మీరు చూస్తే లక్ష్మీకాంత్ చదవచ్చు, లేకపోతే కృష్ణారెడ్డి సార్ బుక్ కూడా బాగానే ఉంది, అవి కూడా చూడొచ్చు. దాంతోపాటు ఎకానమీ సెక్షన్ చూస్తే కనుక ఎకానమీ సెక్షన్కి రీసెంట్ బడ్జెట్స్ ఎకనామిక్ సర్వే. ఫస్ట్ ఏంటంటే ఎకానమీలో మీరు మీ బేసిక్స్ అనేవి తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే అసలు ఫస్ట్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఏ సిచ్యువేషన్స్లో మనకి ఇన్ఫ్లేషన్ వస్తుంది, ఇన్ఫ్లేషన్ వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్బీఐ డిజిటల్ కరెన్సీని తీసుకొస్తుంది, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, లేకపోతే ఫోరెక్స్ రిజర్వ్స్ ఇప్పుడు ఆల్ టైమ్ హై అయినాయి, మనకు ఫోరెక్స్ రిజర్వ్స్ పెరగడం వల్ల మనకి ఏంటి, లేకపోతే కన్వర్టబిలిటీ విషయంలో చూస్తే క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ చేయాలి అని గవర్నమెంట్ రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పారు, ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీ చేయమని. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు అసలు ఫస్ట్ ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీ ఎందుకు చేయాలనుకుంటున్నారు, అది చేస్తే మనకు వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా క్వశ్చన్స్ డైరెక్ట్గా వస్తాయి, బుక్లో చదివినట్టు సేమ్ టాపిక్ ఉంటుంది, సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి అనేది మైండ్లో పెట్టుకోకండి. ఇప్పుడు ఉండే క్వశ్చన్ పేపర్స్ ఏదైనా కూడా యూపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఏ స్టేట్కి సంబంధించిందైనా కూడా కాంపిటీషన్ పెరిగే కొద్దీ దాన్ని టఫ్నెస్ కూడా పెరుగుతుంది. స్టూడెంట్స్ని షార్ట్ లిస్ట్ చేయడానికి వాళ్ళు యూజ్ చేసే ఒకే ఒక వెపన్ ఏంటి అంటే టఫ్నెస్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్. సో ఖచ్చితంగా మీరు క్వశ్చన్ పేపర్ని డిఫికల్ట్గా ఉంటుంది అని మీ మైండ్ సెట్ ఇప్పటి నుంచే రెడీ చేసుకోండి. అక్కడికి వెళ్ళాక మనకి క్వశ్చన్స్ 4-5 తెలియనివి కనిపించగానే మన మైండ్ అనేది అప్సెట్ అయిపోయి నాకు అవ్వదు అనే నెగిటివిటీ తెచ్చుకోకుండా ఇప్పటి నుంచే ఎంత కష్టంగా వచ్చినా నేను మంచిగా ప్రిపేర్ అవుతాను, నేను నా బెస్ట్ ఇస్తాను అనేది మీ మైండ్లో పెట్టుకోండి. ఇలాంటి సానుకూల దృక్పథం మనం అలవాటు చేసుకుంటే కనుక రేపు ఎగ్జామ్లో మీకు అంత ఇంపాక్ట్ ఉండదు. సో ఇలాంటివి చేయాల్సి ఉంటుంది. ఓకే, దెన్ పేపర్ 1 మీకు తెలిసింది ఆల్రెడీ, సెక్షన్ ఏలో సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంది. సో ఓన్లీ ఏపీఎస్సి ప్రిపేర్ అవ్వకుండా యూపీఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఫస్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇంతకుముందు మీరు చదువు ఉండకపోతే కనుక దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు సెక్షన్ బిలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ ఉంది. సో ఈ పార్ట్ ఆల్రెడీ యూపీఎస్సికిను ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 రెండింటికి కామన్గా ఉంది కాబట్టి ఇది మీకు ఆల్మోస్ట్ చదివిన సెక్షన్ అయి ఉండొచ్చు, కానీ దీన్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే 75 మార్క్స్కి ఉంది కాబట్టి. దాంతోపాటు ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ. సో ఏపీ ఎకానమీ వచ్చేసరికి ఒకవేళ యూపీఎస్ ఆస్పిరెంట్స్ అయితే కదా దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైర్న్మెంట్. అట్లీస్ట్ మీరు 2-3 సెక్షన్స్ మీద మంచి కమాండ్ తెచ్చుకుంటే ఇంకొక సెక్షన్లో వీక్ ఉన్నా కానీ ఆ మార్క్స్ అక్కడ యావరేజ్ మార్క్స్తో కవర్ చేయొచ్చు. లేదంటే కనుక మనం ఒక సెక్షన్ని ఫోకస్ చేసి ఇంకో సెక్షన్ని చేయకపోతే కనుక క్వశ్చన్స్ అనేవి మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి మన మార్క్స్ మన స్కోరే నెగిటివ్లో కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. సో అలా చేయకుండా అన్నిటికీ ఈక్వల్ టైం డివోట్ చేసుకోండి, కానీ మీ ప్రయారిటీస్ వీక్ ఏరియాస్కి ఫస్ట్ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి, దాని తర్వాత స్ట్రాంగ్ ఏరియాస్ని కూడా కవర్ చేయండి. సో ఫస్ట్ ఏంటంటే సిలబస్ అనేది టైం లైన్ లోపల కంప్లీట్ చేయడం అనేది మేజర్ ఛాలెంజింగ్ టాస్క్. సో ఫస్ట్ ఫోకస్ ఏరియాస్ ఏంటి, మీ ప్రిపరేషన్లో మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మీ బేసిక్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో ఎప్పుడైనా కూడా కొన్ని కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అడుగుతారు, కొన్ని అనలైటికల్ క్వశ్చన్స్ అడుగుతారు, కొన్ని ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. మనం ఎప్పుడు చూస్తుంటాం చాలా మంది ఆస్పిరెంట్స్ కంప్లైంట్ చేస్తుంటారు ఏంటంటే క్వశ్చన్ పేపర్ చాలా డిఫికల్ట్గా ఉంది, అన్ని అసలు సిలబస్లోంచి క్వశ్చన్సే లేవు, డైరెక్ట్గా క్వశ్చన్సే లేవు అని అంటారు. సో ఎప్పుడైనా కూడా మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు ఎందుకంటే ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో, కానీ స్టేట్మెంట్స్లో కూడా మీరు చూస్తే కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్ నుంచి అడుగుతారు, కొన్ని అప్లైడ్ ఫామ్లో అడుగుతున్నారు. కానీ ఫస్ట్ మీరు ఎప్పుడు కూడా బేసిక్స్ అనేది స్ట్రాంగ్గా పెట్టుకుంటే దాని నుంచి అప్లైడ్ పార్ట్ అనేది మీరు ఈజీగా ఎలిమినేషన్లో కానీ లేకపోతే ఆన్సర్ డిడక్షన్లో కానీ ఇది హెల్ప్ అవుతుంది. బేసిక్స్ కంప్లీట్ చేసుకోకుండా మీరు రిఫరెన్స్ బుక్స్ 10 చదివిన వేస్టే. సో ఫస్ట్ మీ బేసిక్స్ కంప్లీట్ చేసుకోండి, దాంతోపాటు కంప్లీషన్ ఆఫ్ ద సిలబస్. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజింగ్ టాస్క్గా చెప్పొచ్చు. ఎందుకంటే
సిలబస్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎగ్జామ్ టైం లైన్ అనేది తక్కువ ఉంటుంది, డ్యూరేషన్ అనేది. సో జనరల్గా చాలామంది ఆస్పిరెంట్స్ చెప్పేది ఏంటంటే సిలబస్ అనేది టైంకి కంప్లీట్ అవ్వట్లేదు అని చెప్తారు. సో ఇది కూడా ఒక ఛాలెంజింగ్ టాస్క్. దానికి తగ్గట్టు మీ షెడ్యూల్ని ప్లాన్ చేసుకోండి. దాంతోపాటు క్విక్ రివిజన్ నోట్స్. సో మీరు ఏ సబ్జెక్ట్స్లో మీరు ఖచ్చితంగా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి. సో ఎన్వైర్న్మెంట్లో చూస్తే మనకు రీసెంట్ టైమ్స్లో రెన్యూవబుల్ ఎనర్జీ కానీ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ కానీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కువ ఫోకస్ చేస్తుంది. సో అలాంటి ఇనిషియేటివ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రీసెంట్గా ఒక ఇనిషియేటివ్ అనౌన్స్ చేస్తే దాని మీద ఎక్కువ గవర్నమెంట్ ఆల్ ద టైం ఫోకస్ చేస్తుంది అనుకుందాం. అలాంటి వాటి మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. షార్ట్గా మీరు కొన్ని ఏరియాస్ని మీరే ప్రిడిక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందుకే నేను ఇందాక చెప్పినట్టు వేరే ఎగ్జామ్ పేపర్స్ కూడా చూస్తుంటే ఏంటంటే ఎగ్జామినర్ మైండ్ సెట్ అనేది తెలుస్తుంది. అందరు ఎగ్జామినర్స్కి ఒక బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు ఈ ఏరియాస్ నుంచి ఇట్లా మినిమం ఈ ఏరియాస్ నుంచి ఇట్లా కవర్ చేయాల్సి ఉంటుందని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో ఏ ఎగ్జామ్ జరిగినా కూడా ఎగ్జామినర్ మైండ్ సెట్ ఆల్మోస్ట్గా సిమిలర్ ఉంటుంది. సో ఫస్ట్ మీరు అలాంటివి చూస్తే మీరు ఎక్కడ ఫోకస్ చేయాలి, ఎలాంటివి తెలుసుకోవాలనేది క్లియర్గా అర్థమవుతుంది. అది ఫస్ట్ ఈ పేపర్స్ని రిఫర్ చేయడం ద్వారా చేయండి. దాంతోపాటు మీరు ఏవైతే మర్చిపోతున్నారు అనుకున్నారో లేకపోతే మీరు వీక్ ఏరియాస్ ఏమున్నాయి అనుకుంటున్నారో దానికి రివిజన్ నోట్స్ అనేది కూడా తయారు చేసుకోండి. షార్ట్ నోట్సే, లాంగ్ నోట్స్ చేసుకుంటే ఏంటంటే ఎగ్జామ్ టైంలో రివిజన్ అవ్వదు. ఎన్నిసార్లు రివైజ్ చేస్తే మీకు అంత క్లారిటీ వస్తుంది, కన్ఫ్యూజన్ పోతుంది. దాంతోపాటు అండర్స్టాండ్ రీసెంట్ క్వశ్చన్ ట్రెండ్స్. నేను ఇందాక చెప్పినట్టు బ్లూ ప్రింట్స్ అనేది అర్థమవుతుంది ఎగ్జామినర్ ఏమేమి ఫోకస్ చేస్తున్నారు అనేది. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ అనేది కూడా అప్డేట్ చేసుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ మీరు అడగొచ్చు, కరెంట్ అఫైర్స్ అనేది మెన్షన్ లేదు కదా, కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్లో లేకపోతే పాలిటీ సెక్షన్లో కూడా మీకు కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే డైరెక్ట్ క్వశ్చన్ కరెంట్ అఫైర్ నుంచి రాకపోయినా కరెంట్ అఫైర్స్లో ఏం జరుగుతుందో పాలిటిక్స్ సెక్షన్ నుంచి, ఎన్వైర్న్మెంట్ సెక్షన్ నుంచి, లేదంటే సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి అలాంటి వాటిని ఇక్కడ ఫోకస్ చేస్తారు. సో అవి కూడా దృష్టిలో పెట్టుకోండి. దాంతోపాటు టెస్ట్ సిరీస్ రాయడం వల్ల ఏంటంటే మీరు అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతున్నారా లేదా, మీకు నెగిటివ్లో పోతున్నాయా, లేకపోతే మీకు కాన్ఫిడెంట్గా అనుకున్న క్వశ్చన్స్ రాంగ్ అవుతున్నాయా, ఇలాంటివన్నీ మీకు ఐడియా వస్తుంది. సో ఫీడ్బ్యాక్ అనేది కూడా మనకు తెలుస్తుంది మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో ఇవి ఫోకస్ ఏరియాస్. దాని తర్వాత మా సైడ్ నుంచి మేము మీకు టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం, Group 1 అండ్ Group 2 బోత్ రెండింటికి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇవి మీకు వచ్చే బెనిఫిట్స్ అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. దాంతోపాటు మెంటర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మెంటర్షిప్లో ఏంటంటే టెస్ట్ సిరీస్గా మెంటర్షిప్ ఇస్తున్నాం. సో ఎవ్రీ సండే Group 2 మెయిన్స్ రాసే వాళ్ళకి ఫుల్ లెంత్ టెస్ట్ ఉంటుంది. దాంతోపాటు డీటెయిల్డ్ కీ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా బైలింగ్వల్లో ఉంటుంది ఎగ్జామ్ అయిన వెంటనే. దాంతోపాటు మీకు స్టడీ మెటీరియల్ సోర్సెస్ లేకపోతే దాని రిఫరెన్స్ బుక్స్లో కూడా మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు షెడ్యూలింగ్లో కూడా అంటే మీ డైలీ ప్లాన్స్ ఎలా ఉండాలి ఏంటనే విషయంలో కూడా హెల్ప్ చేస్తాం. ఆన్సర్ రైటింగ్ సిరీస్ కూడా మీకు డైలీ క్వశ్చన్స్ ఇచ్చి దాన్ని ప్రాక్టీస్ చేయించడం కూడా జరుగుతుంది. పర్సనల్ 1-to-1 మెంటర్షిప్ కూడా ఉంటుంది. ఈ మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఆన్లైన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ క్లాసెస్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు ఈ ప్రోగ్రామ్ అనేది మీకు బెనిఫిట్ అవుతుంది అంటే కనుక ఈ నెంబర్కి మీరు కాల్ చేసి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఇది ఈరోజు వీడియోకి సంబంధించి మేము ఇవ్వాలనుకుంటున్న వాల్యుబుల్ టిప్స్ అండ్ సజెషన్స్. ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ఖచ్చితంగా ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ బీ సక్సెస్ఫుల్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.